నాగార్జున గారు మన్మధుడు వెరీ వెరీ ఎక్సైటెడ్ టు మీట్ వన్ అండ్ ఓన్లీ మన్మధుడు మన నాగార్జున గారు. మీకు ఇష్టం, మీరే నాకు ఇన్స్పిరేషన్ అండి. అంటే మీరు ఒక ఏమంటారు, ఆయన ఒక రెడ్ వైన్ లాగా ఏజ్ అవుతాడు. యాజ్ హీఈస్ ఏజింగ్ ఆయన ఇంకా అందంగా హ్యాండ్సమ్గా తయారవుతున్నాడు. నేను కూడా మీ కోవకు చెందిన దాన్ని, మీలాగా నేను కూడా అందంగా తయారవ్వాలని ప్రయత్నిస్తున్నాను. మరి మీరే చెప్పాలి. అన్ననా ఈ మధ్య వయస్కరాలు బానే ఉందా ఫ్రెండ్స్? నాకు నా ఫ్యూచర్ కనిపిస్తుంది నేను ఎపిసోడ్ చూసేటప్పుడు. అంటే అక్కడ ఉన్నోళ్ళలో బాగా తేడా క్యాండిడేట్ ఎవరైనా ఉందంటే ఖచ్చితంగా అది నేనే అవార్డు. నేను కూడా ఇస్తాను, మీరు ఫీల్ అయినా పర్లేదు, మామూలుగా ఉండదే కాదు. ఇస్తావా? ఏమని ఇస్తావు? ఎంటర్టైన్మెంట్ అవార్డు. అది ఓకే, ఎంటర్టైన్మెంట్ అవార్డు ఇస్తాను. ఈ మాత్రం ఫన్ లేకపోతే అసలు అక్కడ చూడలేము. కొట్టుకోవడాలు గేమ్స్ కాకుండా కొంచెం ఫన్ కూడా ఉండాలి కదా. పొద్దుస్తామని ఇప్పుడు ఏమన్నా సినిమాకి వెళ్ళాం అనుకో, మనం మొత్తం కొట్టుకుంటున్నారు అనుకుంటున్నారు అనుకో, చిరాకు వస్తుంది. సో అందులో అన్ని ఉండాలి. మధ్య మధ్యలో ఎవరైనా ఏడవాలి, అనుకోవాలి, నాలంటి వాళ్ళు మధ్యలో వచ్చి కామెడీ కూడా చేయాలి ఫన్ గా. అన్ని ఉంటేనే సినిమా, అన్ని ఉంటేనే ఎపిసోడ్. కొంచెం సీరియస్ కామెడీ ఫన్ అయితే ఇస్తాను నేను కంపల్సరీగా. కదా మరీ సీరియస్ సిచ్యువేషన్ లో వెళ్ళాలి, డిస్టర్బ్ చేయను అంటారు. నువ్వు కాక ఊరికే తుత్తు పతాక వస్తావు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే కొంచెం మెంటల్లీ అండ్ ఫిజికల్లీ రెండు స్ట్రాంగ్నెస్ ఉండే పర్సనాలిటీస్ ఉంటాయి కదా. ఫిజికల్లీ అంటే టాస్క్ లో ఓకే, మెంటల్లీ అంటే కొంచెం వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతుంటారు. సో మీరు ఏ కోవకు చెందిన వాళ్ళు? అంటే కామెడీ పక్కన పెట్టండి, ఎంటర్టైన్మెంట్ అనేది పక్కన పెట్టండి. మెంటల్ స్ట్రెంగ్త్ అంటే నేను చెప్తున్నాను, నాకు ఆల్రెడీ సగం బుర్ర ఇంట్లో దాచుకుని వెళ్తాను, సగం బుర్రతో మాత్రమే వెళ్తాను. ఎందుకంటే అక్కడ ఏమైనా పూర్తిగా బుర్ర పోతే, అందుకని హాఫ్ ఇంట్లో దాచుకుని హాఫ్ తోనే వెళ్తాను. ఒక పొరపాటు అక్కడ పోతే ఇంటికి వచ్చి ఐ కెన్ టేక్ దిస్ బ్యాక్. నెంబర్ 2 టాస్క్. నా అంత ఎనర్జెటిక్ గా, నా అంత యాక్టివ్ గా, నా అంత ఫిట్ గా, ఒక్క నిమిషం కళ్ళు చూపించండి, పొట్ట టైట్ చేస్తా ఒకసారి కొట్టు, పొట్టద్దులే ఎవరు ఉండరనంట అనుకున్నారా? చెప్తా ఆగండి.